రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు నుంచే అవ్వాతాతలకు, వికలాంగులకు పెన్షన్స్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు తెల్లవారు నుంచే ఇస్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మోర్ దెన్ డబుల్ 1300 అడిస్తే ఈ ప్రభుత్వం 2700 రూపాయలు 2700 కోట్లు ఖర్చు పెడుతుంది నెలకి. ఇంతవరకు తీసుకుంటే మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పెన్షన్స్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత నెల వరకు 53,000 కోట్ల రూపాయలు. ఈరోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే 2,90,582 మందికి 126 కోట్లు యాక్చువల్గా జిల్లాలో ఇస్తున్నారు. నెల్లూరు సిటీ తీసుకుంటే నా ఒక్క సిటీలోనే 20,588 మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే 45,565 మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. అవ్వాతాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేదా బెడ్ మీద అటెండర్ సపోర్ట్ కావచ్చు, క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళు కావచ్చు. ఈరోజు ఈ ప్రభుత్వం డబ్బులుండి కాదు ఎంత ఇచ్చేది. ఎలక్షన్స్ ముందు మాట చెప్పాము, మాట తప్పకూడదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదని ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్స్ ఇస్తున్నారు. మొదటి రోజే ఏ రోజైతే పెన్షన్స్ పెడతారో దాదాపు 99.5% ఇచ్చేస్తున్నారు రాష్ట్రం మొత్తం. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో శాసనసభ్యుడిగా అనేక కార్యక్రమాలు టేకప్ చేశాం. అందులో ఇంపార్టెంట్ 2014-19లో ఎన్టీఆర్ సుజలను స్టార్ట్ చేసాం. 60 ప్లేసుల్లో ఎన్టీఆర్ సుజలు పెడదలుచుకున్నాం. 3 మదర్ ప్లాంట్స్ అవి పెట్టి 2,50,00,000 రూపాయలు 2014-19లో ఖర్చు పెడితే గత ప్రభుత్వం ఆపేసింది 5 ఏళ్ళు. అంటే గత 2014-19లో మేము ఖర్చు పెట్టిన డబ్బులు పోయినట్టే ప్రజాధనం. కానీ ప్రభుత్వం రాగానే వీటిలన్నిటి రివైజ్ చేసి ఈ రోజు వరకు పెట్టాలనుకున్న 60 యూనిట్లలో 28 యూనిట్లు. ఈరోజు ఒక యూనిట్ ఇనాగరేషన్ చేసాం. ఇది 28 యూనిట్లు. మిగతావి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి ప్రజలకి చక్కటి వాటర్ ఎన్టీఆర్ సుజల ద్వారా చక్కటి వాటర్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు నెల్లూరులో పార్కులు 47 పార్కులు ఉంటే దాదాపు 42 పార్కులు పూర్తయిపోయినాయి. కేవలం మరొక 5 పార్కులు ఉన్నాయి. ఈ 5 కూడా బహుశా ఇంకొక 10-15 రోజులు అయిపోతాయి. అవి అయిపోతే మరొక 2 పెద్ద పార్కులు కూడా టేకప్ చేస్తున్నాం. వాటిని కూడా ఒక 6 నెలల్లో పూర్తి చేయడం. 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో గత సంవత్సరం శాంక్షన్ చేస్తే ఆ డ్రైన్స్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ డ్రైన్స్ స్టార్ట్ అయినాయి. అవన్నీ వర్క్ స్టార్ట్ అవుతుంది. 15 వర్క్స్లో 8 డ్రైన్స్ స్టార్ట్ అయినాయి. ఇది అయిన తర్వాత మిగతా కూడా చేస్తారు. అప్పుడు దాకా ప్రజలు కొద్దిగా సమయం పాటిస్తే ఆ డ్రైన్స్ అయిన తర్వాత పైన కూడా క్యాప్ వేస్తున్నారు. పైన కవర్ వేస్తే దోమలనే రాదు. కాబట్టి కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని కార్పొరేషన్ కోరుకుంటున్నారు. ఈ నెల్లూరు నగరంలో సంపూర్ణంగా తాగునీరు అందించాలా, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలా. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక మున్సిపల్ స్కూల్స్ని, అన్ని హై స్కూల్స్ను కూడా 2 సంవత్సరాల కాలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విఆర్ హై స్కూల్తో మొదలుపెట్టి ఈరోజు నగరంలో నియోజకవర్గంలోని అన్ని స్కూల్స్ను కూడా పేద బిడ్డలకి మంచి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో పార్కులు కానీ ప్రతి ఒక్కటి ఒక మోడల్గా ఉండాలి అనే ఆలోచనతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మంత్రి గారు నారాయణ గారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు నగరం రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థలో ఒక సమూల మార్పులకి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి నియోజకవర్గంగా మైనారిటీలకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని, అదేవిధంగా గతంలో మంత్రిగా వారు రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేశారు. దాన్ని పూర్తి చేసేదానికి మైనారిటీలకు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పూలే భవన్, అంబేద్కర్ భవన్, గతంలో వారు మంత్రిగా ఈ నెల్లూరు నగరంలో బీసీ భవన్ని నగర నడిబొడ్డున
టూరిజం సెంటర్ పక్కనే స్థలం కేటాయించారు. అది అసంపూర్తిగా ఆగిపోయింది. అదేవిధంగా అంబేద్కర్ భవన్, జగజ్జీవన్ రామ్ భవన్ కూడా ఇచ్చారు. మైనారిటీలకు షాదీ మంజిల్స్ ఇచ్చారు. ఈరోజు అసంపూర్తిగా ఉన్నటువంటి బీసీ భవన్కి మంత్రి గారు తన సొంత నిధులు ట్రస్ట్ నుంచి ₹1 కోటి బీసీ భవన్కి కేటాయించడంతో పాటుగా నిన్నటి రోజున అసెంబ్లీలో మంత్రి గారు స్వామి గారికి, బాల వీరాంజనేయ స్వామి గారికి అంబేద్కర్ భవన్కి కూడా ట్రస్ట్ నుంచి ₹1 కోటి ఇస్తాను, మీరు వెంటనే వాటిని చేపట్టి బీసీ భవన్, అంబేద్కర్ భవన్ని నిర్మాణం పూర్తి చేయమని చెప్పి కోరారు. వారు ప్రభుత్వ నిధులతో పాటుగా స్వంత నిధులు కూడా సంక్షేమానికి అందిస్తున్నటువంటి మంత్రి గారికి అందరి తరపున, బీసీ ఎస్సీ వర్గాల తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.